హలో నమస్తే వెల్కమ్ టు ఓన్లీ నాన్ వెజ్ మాంసాహార వంటలు. ప్రతి ఒక్కరి అభిరుచికి అద్దంలా, ప్రతి ఇంట ఓ వంటింటి నేస్తంలా మనలో మమేకమై మనకెన్నో ఘుమఘుమలను అందిస్తున్న ఈటీవీ అభిరుచికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరి వార్షికోత్సవ సందర్భంగా మంచి నాన్ వెజ్ డిషెస్ని నోరూరించే విధంగా మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. మరి లేట్ చేయకుండా షెఫ్ జోగరావు గారిని పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ షెఫ్. హాయ్ షెఫ్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. ఈ రోజు మన ఈటీవీ అభిరుచి వార్షికోత్సవం కాబట్టి ఈ రోజు ఏ స్పెషల్ నాన్ వెజ్ డిషెస్ని మా వ్యూవర్స్కి పరిచయం చేయబోతున్నారు? ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ, అలాగే యాజమాన్యానికి, ఉద్యోగులకి అందరికీ ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ప్రాంతాల నుంచి ఎన్నో వివిధ రకాల వంటల్ని ఎంతో అందంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, రుచికరంగా మన ఈటీవీ అభిరుచి ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తుంది. వార్షికోత్సవ పండగ సందర్భంగా నేను కూడా ఇంకా మంచి అద్భుతమైన రుచికరమైన ఒక మాంసాహార వంటనే తీసుకొచ్చానండి. అది ఏంటంటే మనకి చికెన్ అలాగే మటన్ ఈ రెండింటి కాంబినేషన్లో ఒక డిష్ తయారు చేసి చూపిస్తానండి. ఏంటంటే మటన్ కీమా బర్వాన్ తంగిడి. పేరు అయితే చాలా యూనిక్గా ఉంది. నార్మల్గా అయితే మటన్ లేదా చికెన్ కుక్ చేస్తారు, కానీ రెండు కంబైన్ చేసి కుక్ చేయడం అనేది చాలా యూనిక్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షెఫ్ స్టార్ట్ చేద్దామండి. మటన్ కీమా బర్వాన్ తంగిడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ లెగ్ పీసెస్ 6, మటన్ కీమా 200 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత. మటన్ కీమా బర్వాన్ తంగిడికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షెఫ్ స్టార్ట్ చేద్దామండి. ఈ మటన్ కీమా బర్వాన్ తంగిడి అనేది జనరల్గా ఏంటంటే ఇలాంటి డిషెస్ ఎక్కువగా మనకి రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ ఎక్కువగా చేస్తుంటారు. జనరల్గా ఇంట్లో చేయడానికి చాలామంది భయపడుతుంటారు. ఈ డిష్ని నేను ఈరోజు చెప్పిన విధంగా మీకు చూపించిన విధంగా ట్రై చేయండి. డెఫినెట్గా రెస్టారెంట్కి కొంచెం కూడా తగ్గకుండా అదే స్టైల్లో మీరు కూడా చేసుకోవచ్చు. మనం ప్రాసెస్లో వెళ్దామండి. దీనికోసం అని చికెన్ లెగ్ పీసెస్ తీసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్ యాక్చువల్గా ఇలా హోల్ పీసెస్ తీసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలంటే దీనిలో హోల్ చేయాల్సి వస్తుంది అనమాట ఇలా. ఈ హోల్ ఎందుకంటే దీంట్లో మనం కీమాని స్టఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క దీనికి కూడా ఈ చికెన్ లెగ్ పీసెస్కి మనం హోల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కీమా కుక్ చేసుకొని దీనిలో స్టఫ్ చేయడం వల్ల మనకి ఈ చికెన్ పీసెస్కి అడిషనల్ ఫ్లేవర్ అనేది ఇంకా యాడ్ అవుతుంది అనమాట. ఓకే. ఈ విధంగా ఇలా హోల్ చేసుకోవాలి. ఓకే, పాకెట్లా చేసుకోవాలి బేసికల్లీ. ఓకే. చూసారు కదా, చికెన్కి అయితే పాకెట్స్లో చేసుకొని స్టఫ్ చేసుకోవడానికి రెడీగా చేసి పెట్టుకున్నాము. ప్రాసెస్ అంతా చెప్పిన విధంగా ప్రాసెస్ అంతా ఫాలో అయితే కనుక టేస్ట్ అయితే అదిరిపోతుంది. డోంట్ మిస్, మొత్తం రెసిపీ అంతా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం మటన్ కీమాని కుక్ చేసుకుందాం. దీంట్లో ముందుగా మనం నూనె వేసుకుందాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయడం వల్ల ఏంటంటే మనకి ఘాటు, ఆ కారం అనేది వస్తుంది మనకి కీమాకి. ఓకే. ఇది సౌత్ ఇండియన్ స్టైల్ డిషా లేకపోతే నార్త్ ఇండియన్ స్టైల్ డిషా? ఇది బేసికల్లీ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది కబాబ్ అండి. ఇది నార్త్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. ఈవెన్ మనకు అంటే స్పైసెస్ అయితే మనకు ఆల్మోస్ట్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని ఇవి యూనిక్ స్పైసెస్ కాబట్టి పర్టికులర్గా మనం ఎక్కడి నుంచి అని తీసుకోవచ్చు అన్నమాట. పర్టికులర్గా సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అని చెప్పలేం, ఇండియన్ అని చెప్పవచ్చు యాక్చువల్లీ బేసికల్లీ. ఓకే. ఈ విధంగా ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగుతున్నాయి కదా, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కీమా అయితే ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి స్టఫ్ చేసే బిఫోర్. కీమాని మనం ఉడికించాలి. లేకపోతే అది మళ్ళీ మనం చికెన్ కుక్ చేసేటప్పుడు కీమా అనేది మళ్ళీ రా ఉండిపోతుంది అనమాట. అలా కాకుండా మనం కీమాని ముందుగానే ఉడికించాల్సి వస్తుంది. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అవి మంచిగా వేగుతున్నాయి కదా, దీంట్లో ఏం చేస్తామంటే మటన్ కీమాని యాడ్ చేసుకుంటాం. మటన్ కీమా వేస్తున్నాను. మటన్ కీమాని మనం ఈ ఉల్లిపాయల మిక్చర్లో వేసేస్తాం. ఇది రా మటన్ వేసారా లేకపోతే ఆల్రెడీ ప్రీ బాయిల్ చేసుకున్నారా? లేదు, ఇది కంప్లీట్గా మనకి రా మటన్. కీమా నార్మల్గా కీమా చేసుకొని బోన్లెస్ మటన్ని కీమా చేసి పెట్టుకున్నాం. ఓకే. స్పైసెస్ అన్ని యాడ్ చేసిన మటన్ కీమాని అప్పుడు చికెన్లో స్టఫ్ చేస్తారా? ఈ విధంగా ఇలా మటన్ కీమా ఉడుకుతుంది కదా, అవును. దీంట్లో ఏం చేద్దామంటే మనం
ఇప్పుడు ఈ కీమాకి సరిపడేలా మనం ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాం, దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం, అయినప్పటికీ కొద్దిగా కారం అయితే పడుతుంది. అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి, అలాగే పసుపు, వీటితో పాటు జీలకర్ర పొడి. సో వీటన్నిటిని మనం మిక్స్ చేస్తూ ఇలా కీమాని కుక్ చేసుకోవాలి. సో ఈ కీమా కుక్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు, లైక్ ఎంత టైం వరకు కుక్ చేసుకోవచ్చు? ఇది మనకి ఒక 10 minutesలో కుక్ అయిపోతుందండి. సో ఎందుకంటే బేసికల్లీ ఇది చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నాం, కీమాలా చేసుకున్నాం కదా, సో త్వరగానే ఉడికిపోతుంది. ఈవెన్ మన దీంట్లో ఎటువంటి వాటర్ కూడా ఇంకా యాడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇది మనకి డ్రైగానే ఉండాలి. సో అప్పుడే మనకి ఏమవుతుందంటే స్టఫింగ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట. సో మీరు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి అని అన్నారు కదా, అది దీంట్లో కాదు, అది చికెన్ వచ్చేసరికి అలా వద్దు అనమాట. ఓకే 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 సో ఈ విధంగా ఇలా మటన్ కీమాని పర్ఫెక్ట్గా మనం కుక్ చేసుకున్నాం. దీన్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం అండి. సో కూల్ అవుతుంది ఇది. సో కూల్ అయ్యాక మనకి ఈజీగా ఫిల్లింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. షెఫ్, యూజువల్గా మీరు వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కదా, ఇప్పటికి ఎన్ని రకాల నాన్ వెజ్ డిషెస్ని కుక్ చేశారు? ఇప్పటి వరకు నేనైతే ఒక 600-700 వరకు నాన్ వెజ్ డిషెస్ని ఆల్రెడీ మన ఈటీవీ అభిరుచిలోనే చేసి చూపించాను. సో ముందు ఎలాంటి రెసిపీస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? చాలా 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 రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ద సేమ్ ఇంగ్రీడియంట్స్ లైక్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎగ్స్, ఇలా వీటితో నాన్ వెజ్లో ఇంకా ఎండ్లెస్ రెసిపీస్ని అయితే ఇవ్వచ్చండి. మా వ్యూవర్స్కి అయితే ఒక నిజంగానే ఒక పండగలా అనమాట, ఎందుకంటే నాన్ వెజెస్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలాంటి నాన్ వెజ్ లవర్స్కి కొత్త రెసిపీని ఎప్పటికప్పుడు మనం అందజేస్తూ ఉన్నాం. సో మనకి మటన్ కీమా రెడీ అయిపోయిందండి. ఓకే, సో దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఇది మనం హోల్స్ చేసిన తర్వాత ప్రీ మ్యారినేట్ చేసుకొని ముందుగా పెట్టుకోవాలి. ప్రీ మ్యారినేట్ చేసుకోవాలి. ప్రీ మ్యారినేషన్ చేసుకుని అప్పుడు స్టఫింగ్ చేసి చికెన్ని మనం మ్యారినేట్ మళ్ళీ ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఈ మ్యారినేషన్ కోసం అని ఏం చేద్దామంటే దీంట్లో నూనె వేసుకోవాలి. ముందుగా నూనె వేస్తున్నాను. సో యాక్చువల్గా చికెన్లోనే ఆయిల్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా, అది కాకుండా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం. ఆయిల్ యాడ్ చేయాలండి మ్యారినేషన్లో, అప్పుడే మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. చికెన్లో ఉండే ఫ్యాట్ కంటెంట్ ఉన్నా కూడా అది సరిపోదు, యాక్చువల్గా మనం అడిషనల్గా ఆయిల్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట డిష్. సో ఈ డిష్కి మీరు ఆయిల్ యాడ్ చేస్తున్నారు, లేకపోతే యూజువల్గా మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఆయిల్ యాడ్ చేయొచ్చు? మాక్సిమం 99% అన్ని డిష్లకి యాడ్ చేయాల్సి ఉంటుంది ఆయిల్. ఏ ఆయిల్ అయినా, లైక్ మనకు రెగ్యులర్ గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా, లేకపోతే రిఫైన్డ్ ఆయిల్, లేకపోతే మస్టర్డ్ ఆయిల్, అంటే డిష్ని బట్టి, లేకపోతే గీ యాడ్ చేయాలి, లేదా బటర్ యాడ్ చేయాలి. ఫ్యాట్ అయితే కంపల్సరీ యాడ్ చేయాలి. సో అలా ఫ్యాట్ యాడ్ చేయడంలో ఏమవుతుందంటే కుక్ అయ్యేటప్పుడు మాయిశ్చర్ కూడా లోపల ఉంటుంది అండ్ ఈవెన్గా ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. ఓకే, దానిలో ఆ టేస్ట్ కూడా వస్తుంది యాక్చువల్గా. సో నార్మల్గా చాలా మంది ఇంట్లోని ప్రీ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఆయిల్ లేకుండా ప్రీ మ్యారినేట్ అనేది చేసుకుంటారు, బట్ ఆయిల్ యాడ్ చేసి చేస్తే ఇంకా బాగా కుక్ అవుతుందంట. సో ఈ టిప్ నెక్స్ట్ టైం ట్రై చేయండి. నూనె వేసుకున్నాం, కొద్దిగా పసుపు, అలాగే కారం. సో ఇక్కడ మనకి చికెన్కి సరిపడే కారం మనం వేసుకోవాలి, కారం. అలాగే గరం మసాలా పొడి అని ఆ పౌడర్సే ఎక్కువగా యూస్ చేస్తామండి ఇలాంటి మ్యారినేషన్లో. సో అది ప్రాపర్గా ఈవెన్గా పట్టుకుంటుంది. అలాగే ధనియాల పొడి. సో రెగ్యులర్ మ్యారినేషన్లా కాకుండా డిఫరెంట్ స్టైల్లోనా ఇది? అవునండి. సో అలాగే ఉప్పు, మనకి మటన్ కీమాలో వేసాం, అయినప్పటికీ దీనికి తగినంత ఉప్పు అయితే వేయాలి. అలాగే జీలకర్ర పొడి. వీటితో పాటు మనకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుంటాం. సో కొత్తిమీరని కూడా వేసాను. సో వేసాక ఏం చేద్దామంటే దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మ్యారినేషన్ని. ఓకే, సో ఈ చికెన్ పీసెస్ అన్నీ మనం దీంట్లో చక్కగా మ్యారినేట్ చేసుకుందాం. పీసెస్ని కంప్లీట్గా మనం ఈ మసాలాలు ఏవైతే కలుపుకున్నామో ఈ మసాలాలన్నీ ఈ చికెన్ పీసెస్ పట్టించాలి. ఓకే, స్పైసీగా ఉంటుందా లేకపోతే మీడియం స్పైసీగా ఉంటుంది, అంత ఎక్కువ స్పైసీ ఉండదు, ఎందుకంటే మనం తీసుకున్న పీసెస్కి మొత్తానికి పట్టుకోవాలి కాబట్టి. సో ఈవెన్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ మ్యారినేషన్ మసాలా అంతా వెళ్ళింది కదా, ఇప్పుడు ఈ హోల్ లోపల ఏదైతే ఉందో ఈ హోల్ లోపల కూడా మనకి ఇక్కడ మటన్ కీమా కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. మటన్ కీమాని ఈ పాకెట్ లోపల మనం ఫిల్ చేయాలండి. సో ఒక్కొక్కటిగా మనం ఫిల్ చేసుకుందాం. సో ఇది ఫిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల స్టఫింగ్తో ఇది మనకి ఇలా ఉబ్బినట్టుగా వస్తుంది, చూస్తారు కదా. సో మనకి కంప్లీట్గా లోపల కూడా మటన్ లోడెడ్ అయిపోయింది, ఈవెన్ బయట నుంచి కూడా మనకి మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఫిల్ చేసిన వాటిని మనం పక్కన పెట్టుకుందాం. సో దానికి మళ్ళీ క్లోజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదా? ఇది క్లోజ్ చేయాల్సిన అవసరం లేదండి, పాకెట్ లోపల అది అలా ఉండిపోతుంది, స్టిక్ అయిపోద్ది. సో ఈ విధంగా ఫిల్ అయిన మనం ఆల్రెడీ బర్వాన్ చేస్తాం అనమాట, దీనిలో స్టఫింగ్ అయితే పెట్టేసాం మటన్ కీమాని. సో మనం ఈ విధంగా కంప్లీట్గా
అన్ని చికెన్ లెగ్ పీసెస్ని ఫిల్ చేస్తామండి. సో నార్మల్గా నాన్ వెజ్ షో అంటే ఓన్లీ నాన్ వెజ్ షో మీద చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది ఈరోజు వార్షికోత్సవ సందర్భంగా ఒక కొత్త డిష్ అయితే మా ముందుకు తీసుకొచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. థ్యాంక్ యూ అండి. సో ఇది చాలా డిఫరెంట్ డిష్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ మన నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో స్టవ్ ఆన్ చేయనా షెఫ్? యా, స్టవ్ ఆన్ చేయండి. సో చికెన్ అయితే మొత్తం స్టఫ్ చేసేసారు కీమాతో కంప్లీట్గా. ఈ విధంగా మనం స్టఫ్ చేసుకున్నామండి. ఇది కుక్ చేయడం కోసం అని ప్యాన్లో నూనె వేసుకోవాలి. డీప్ ఫ్రై అయితే అవసరం లేదు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. యా, షాలో ఫ్రైని చేయాలి. ఆయిల్ వేసుకున్నాక మనం ఇలా మటన్ కీమా స్టఫ్ చేసుకున్న తంగిడి పీసెస్ని ఒక్కొక్కటిగా మనం వేసుకుందాం. సో చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది షెఫ్. ఈటీవీ అభిరుచి వార్షికోత్సవం సందర్భంగా ఇది మనం చేస్తున్నాం. ఎంత కలర్ఫుల్గా డిష్ ఉందో అంతే రుచికరంగా కూడా రాబోతుంది. అండ్ డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ డిష్ని. ఓకే, సో స్పెషల్ డేలో స్పెషల్ రెసిపీ డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఓకే, సో దీన్ని ఏంటంటే మనం 4 వైపులా ఫస్ట్ కాల్చుకోవాలి. ఇలా ఫ్లేమ్ పైన కాలిన తర్వాత మనం టర్న్ చేస్తూ కాల్చిన తర్వాత ఈ చికెన్ తంగిడి పీసెస్ ఏవైతే ఉన్నాయో మనకు చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట, ఇవి కుక్ అవ్వవు దీంట్లో. సో దీన్ని మనం మూత పెట్టి చిన్న మంట పైన కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కుక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చాలా కేర్ఫుల్గా చేయాలి, అప్పుడే మనకి ఈవెన్గా చికెన్ అనేది కుక్ అవుతుంది. సో కింద అనేది అడుగు పట్టకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం టర్న్ చేస్తూ కుక్ చేసుకుందాం. ఓకే, సో నార్మల్గానే నాన్ వెజ్ డిషెస్ని కొత్త రకంలో ఎప్పటికప్పుడు మీరు మాకు పరిచయం చేస్తూ ఉన్నారు కాబట్టి, సో ఈ రోజు యానివర్సరీ సందర్భంగా ఒక కొత్త రకమైన డిష్ని అయితే మాకు పరిచయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూడడానికి ఎంత బాగుందంటే టేస్ట్ చేయడానికి ఇంకెలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నాను నేను. సూపర్గా ఉండబోతుందండి డిష్ యాక్చువల్గా. ఓకే, ఇలా ఈవెన్గా మనం దీన్ని టర్న్ చేస్తూ కుక్ చేయాలి. కొంచెం మనకి ఒకసారి సీరింగ్ అంటారు యాక్చువల్ దీన్ని. సీరింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేద్దామంటే మనం దీన్ని మూత పెడదామండి. సో ఫస్ట్ అయితే మొత్తం అంతా ఈవెన్గా టర్న్ చేసుకొని కుక్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కొంచెం ఫ్లేమ్ తగ్గించి దీనిలో కొన్ని నీళ్ళు, ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే దానికి లోపల ఉండే మసాలాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అలా కాకుండా మాడిపోకుండా కొంచెం జస్ట్ ఒక్కొక్క స్పూన్ 2 స్పూన్లు అలా వాటర్ వేస్తూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో అంటే కొంచెం గ్రేవీ, కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది బైండ్ అవుతుంది చికెన్. ఓకే, సో కొన్ని నీళ్ళు అయితే వేద్దాం. వావ్, ఒక్కసారి వాటర్ యాడ్ చేయగా నా స్మెల్ అలా వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇలా వాటర్ యాడ్ చేశాక దీన్ని మనం మూత పెడదామండి. సో మూత పెట్టి ఉడికిద్దాం. కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నాను, దీన్ని కవర్ చేద్దాం. సో ఇలా మూత పెట్టుకొని మనం దీన్ని ఉడికిద్దాం. మటన్ కీమా బర్వాన్ తంగిడి కుక్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుందంట. స్మెల్ గుమగుమలాడిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుంది. ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్ చూద్దామండి. వావ్, బ్యూటిఫుల్ కలర్, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అసలు అరోమా అయితే గుమగుమలాడిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. సో కంప్లీట్గా మనకి ఇలా బర్వాన్ మటన్ కీమా బర్వాన్ తంగిడి అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనం లేట్ చేయకుండా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, మీకోసం సర్వింగ్ డిష్ కూడా రెడీ చేసి పెట్టాను. వావ్, సో స్మెల్ అయితే చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. సో ఫుల్ లోడెడ్ మటన్ కీమా లోడెడ్ అనమాట దీంట్లో. సో ఫుల్లీ లోడెడ్ చికెన్ తంగిడీస్ అయితే మీకోసం యమ్మీగా రెడీ అయిపోయాయి. సో అలా కొద్దిగా పైనుంచి మసాలాలను కూడా వేసుకుందాం. ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ సందర్భంగా మీకోసం నేను మటన్ కీమా బర్వాన్ తంగిడి అయితే రెడీ చేశానండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే, వావ్, చూడడానికి యమ్మీగా కనిపిస్తుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. స్మెల్ అయితే నిజంగానే చెప్పినట్టు గుమగుమలాడిపోతుంది.
ఈ చికెన్ ప్లస్ మటన్ కూడా లోపల స్టఫింగ్ Exactly. చేశారు కాబట్టి ఒక యునిక్ డిష్ అన్నమాట ఇది. సో మటన్ కీమా బర్వాన్ తంగడి అయితే నా చేతిలోకి వచ్చేసింది అనమాట. యానివర్సరీ స్పెషల్, చూడటానికి చాలా బాగుంది అండ్ స్మెల్ కూడా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పినట్టే గుమగుమలాడిపోతుంది అనమాట. చికెన్లో కీమా స్టఫ్ అయి ఉంది కదా, ఇది ఒక యునిక్ డిష్. సో మరి లేట్ చేయకుండా ఎలా ఉందో చూసి చెప్పేస్తాం. ఓకే, సూపర్ అంటే సూపర్గా ఉంది. చికెన్లో మటన్ కీమాని మీరు స్టఫ్ చేశారు కదా, అవునండి. రెండు బైండ్ అయ్యి ఒక యునిక్ టేస్ట్ అయితే వచ్చింది. రెస్టారెంట్లో ఏ స్టైల్ అయితే ఎలా వస్తుందో సేమ్ స్టైల్ ఇంట్లో మనం చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్గా ఈవెన్గా కుక్ అయింది. నిజంగా చెప్పినట్టు గుమగుమలు ఆడుతుంది కదా స్మెల్, అదే విధంగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఈ వార్షికోత్సవ సందర్భంగా మీరు నిజంగా ఒక మంచి బ్యూటిఫుల్ డిష్ని అయితే మాకు ప్రజెంట్ చేశారు. స్పెషల్ డిష్లో కూడా తీసుకోవచ్చు. మీ అకేషన్స్లో కానీ ఎలాంటి అకేషన్ అయినా, ఈవెన్ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది ఇలాంటి డిష్ని ఒకటి మీరు పరిచయం చేస్తే అండ్ యూ విల్ బీ ఇన్ సూపర్ స్టార్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. యా. సో ఇంత డెలిషియస్ డిషెస్కి కావాల్సిన పదార్థాలు అండ్ తయారీ విధానం మరొకసారి మీకోసం. మటన్ కీమా బర్వాన్ తంగడికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్ 6, మటన్ కీమా 200 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత. మటన్ కీమా బర్వాన్ తంగడి తయారీ విధానం: ముందుగా చికెన్ లెగ్ పీసెస్ ని స్టఫింగ్ పాకెట్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ కీమా వేసి కలుపుకొని కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పసుపు, జీలకర్ర పొడి వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో నూనె, పసుపు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్న మసాలా మిశ్రమంలో చికెన్ లెగ్ పీసెస్ వేసి ముక్కలకు బాగా పట్టించాలి. తరువాత ముందుగా తీసుకున్న మటన్ కీమాను మసాలా కలుపుకున్న చికెన్ లెగ్ పీసెస్ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక స్టఫ్ చేసుకున్న చికెన్ తంగడి పీసెస్ వేసి అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మూత పెట్టి లో ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి. చికెన్ తంగడి బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఈటీవీ స్పెషల్ అభిరుచి యానివర్సరీ స్పెషల్ రెసిపీ మటన్ కీమా బర్వాన్ తంగడి రెడీ. సో చూసారు కదా, మటన్ కీమా బర్వాన్ తంగడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. షెఫ్, మీరు చేసిన ఈ సూపర్ డిష్ అయితే నిజంగా అద్భుతంగా ఉంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. మా వ్యూవర్స్కి అండ్ వార్షికోత్సవ సందర్భంగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. థ్యాంక్ యూ అండి మీకు కూడా. సో చూసారు కదా, ఈటీవీ అభిరుచి వార్షికోత్సవ సందర్భంగా మన షెఫ్ అయితే ఒక యూనిక్ అండ్ డెలిషియస్ డిష్ని మనకి పరిచయం చేశారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరొకసారి ఈటీవీ అభిరుచికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరొక మంచి రెసిపీతో, ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ డిషెస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. టిల్ దెన్, టేక్ కేర్, బాయ్.